ఆక్వా ఫ్యాక్టరీలో ప్రమాదం అసెంబ్లీని కుదిపేస్తోంది. ఫ్యాక్టరీపై చర్యలకు ప్రతిపక్షం పట్టుబట్టడంతో సభ స్తంభించింది. సభ ప్రారంభం నుంచి వైసీపీ ఆందోళనను కొనసాగించింది. ఈ గొడవతోనే ఇప్పటివరకు సభ 2 సార్లు వాయిదా పడింది. ప్రమాదంపై ప్రకటనకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినా వైసీపీ సభ్యులు శాంతించలేదు. స్పీకర్ పోడియంపైకి ఎక్కి నిరసన కొనసాగించారు. మా అందరికీ బాధాకరంగా ఉంది. కోసం ఈరోజు మేము ప్రతిపక్ష సభలో ఆలోచన చేస్తున్నటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భమైనటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాను. కాబట్టి మీ ద్వారా ఈ చెప్పేసి ప్రతిపక్ష నాయకులు ప్రత్యక్షం జరుగుతా ఉంది. బుచ్చే చౌదరి అధ్యక్ష, చాలా దుర్దోషం అధ్యక్ష. ఇదే పద్ధతి అధ్యక్ష. అమరావతిలో చివరి రోజు సమావేశాలు నిరసనలకే పరిమితమవుతున్నాయి. ఇవాళ కూడా ప్రతిపక్షం ఆందోళనతోనే సభ మొదలైంది. చివరి 2 రోజుల్లో నిరసన తీవ్రతను పెంచింది వైసీపీ. మొన్నటి వరకు వెల్కే పరిమితమైన ఆ పార్టీ సభ్యులు నిన్న ఇవాళ స్పీకర్ పోడియంపైకెక్కారు. స్పీకర్ చైర్ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా స్పీకర్ పక్కనే నిలబడి ప్లకార్డులను ప్రదర్శించారు. చాలా దుర్దోషం అధ్యక్ష. కోసం ఈరోజు మేము ప్రతిపక్ష సభలో ఆలోచన చేస్తున్నటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భమైనటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాను. కాబట్టి మీ ద్వారా ఈ చెప్పేసి ప్రతిపక్ష నాయకులు ప్రత్యక్షం జరుగుతా ఉంది. బుచ్చే చౌదరి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆనంద్ ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చర్చకు పట్టుబట్టింది ప్రతిపక్షం. కాలుష్యాన్ని వెదజల్లే ఫ్యాక్టరీల లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అయితే ప్రశ్నోత్తరాల తర్వాత దీనిపై సభలో ప్రకటన చేస్తామని మంత్రి ప్రత్తిపాటి చెప్పినా ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. చివరి రోజైనా సహకరించాలని స్పీకర్తో పాటు అధికారపక్ష సభ్యులు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్య సభను తొలిసారి 10 నిమిషాలు వాయిదా వేశారు స్పీకర్. అయిన తర్వాత నిన్న జరిగినటువంటి సంఘటన మీద పూర్తి సమాచారాన్ని తీసుకుని ఇప్పుడు మీకు అసెంబ్లీలో ఆ ఇన్ఫర్మేషన్ గౌరవ సభ్యులందరి దృష్టికి మీ ద్వారా తీసుకురావడం జరుగుతుందని కూడా నేను మీకు ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. లేని ఆనవాయితీలు పెట్టొద్దండి ప్లీజ్. క్వశ్చన్ తర్వాత సమాధానం చెప్తా ఉన్నారు కదా, క్వశ్చన్ జరగనియండి. బట్ గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పింది అధ్యక్ష, మీ క్వశ్చన్ అవర్ తర్వాత కానీ హౌస్ అయ్యే లోపల ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఏం జరిగింది, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారు దాని మీద ఇన్ఫర్మేషన్ కూడా గౌరవ సభ్యులకు ఇస్తాం. దాని మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు లేవనెత్తొచ్చు. అంతేగాని ఈ విధంగా ఈరోజు ఆఖరి రోజు మీరు ఇంతకుముందే చెప్పారు, మొత్తం అందరు మెంబర్స్ చేత మాట్లాడిస్తాం. ఆ నియోజకవర్గాల సమస్యలు కూడా వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఇస్తా అన్నప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా సమస్యలు ఉంటాయి, అవి చెప్పుకోవచ్చు అధ్యక్ష. దీని మీద ఆక్వా దాని మీద తప్పకుండా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దాని మీద మీరు ఏదైనా స్పందించి మాట్లాడాలనుకుంటూ మాట్లాడవచ్చు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు వాయిదా తీర్మానం అయినా ఇంకే సబ్జెక్ట్ అయినా క్వశ్చన్ అవర్ తర్వాతనే వస్తుంది. మీరు లేవనెత్తిన వాయిదా తీర్మానానికి మంత్రి గారు క్వశ్చన్ అవర్ తర్వాత సవివరంగా సమాధానం చెప్తారు, తర్వాత దాని మీద మాట్లాడుతున్నారు. కానీ కూడా అలాగే చేశారు. మీరు వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఒక సభలో సంస్కృతి ఉండాలి, సంస్కారం ఉండాలి. ఇటువంటి ప్రతిపక్షం ఒక చుట్టూ ఉండి సభాపతిని బెదిరించి సమయం తీసుకోవాలి. కేసులున్నాయి. మరి ఆల్రెడీ 43,000 కోట్లకి దగ్గర సీజ్ చేశారు. అంచేత ప్రతిపక్షం మా నియోజకవర్గ సమస్యలని స్పీకర్ సార్, ఈ ప్రతిపక్ష సభ్యులు రాజకీయ పరిస్థితుల్ని ఇవాళ ఈ ప్రతిపక్షం వాళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది చాలా బాధ అధ్యక్ష. ఒకసారి మీరు సహకరించండి. స్పీకర్ గారిని ఆ విధంగా మీరు మంచి పద్ధతి కాదు. స్పీకర్ ఆ విధంగా ముట్టడించడం మంచి పద్ధతి కాదు. ఇది మీ వికృష్ట శాస్త్రాలు కనబడుతున్నాయి.